అబ్బా ఇదేంది ఈ కచ్చి పాడైతుంది. అబ్బా అబ్బా ఇప్పుడు అల్కైందిరా బాంచను పాడగాను జిట్టు తగ్గినట్టున్నది. బొక్క కూర బాగా తిన్నారా సావిత్రి? ఈ లింగి ఎడ పాడైందే కనబడతలేదు. ఏమోనే గిట వచ్చినట్టు కనబడదు కాదే. అబ్బా వాళ్ళు వస్తారు కదా టీ షర్ట్ సట్టుకోతా. లింగక్క, ఓ లింగక్క ఉన్నవానే లింగి? ఆకో ఇది లేదా అయింది సప్పుడు చేస్తలేదు. ఓ లింగి నీళ్ళద్దానే ముడ్డండిపోతుందే. ఎక్కడున్నావే? రాజవ్వా వచ్చినవానే? దా 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 ఇగో ఇక్కడనే ఉన్నా షర్ట్ సాటుకు. మరి పిలిస్తే చప్పుడు చేస్తలేవేందే? ఇగో తీసుకో నీళ్ళు. అబ్బా రాజవ్వా కొంచెం ఇటేటిదేవే ముంతా. సీ పాడగాను లింగి ఇడ ఎరిగి పాడైనవానే? అయ్యో రాజవ్వా తొక్కినవానే? అయ్యో మర్చిపోయిననే చెప్పుడు. ఆడు కూడా ఇంతకు ముందే వేననే. రోత పాడగాను చెప్పవానే లింగి? పుచ్చుకనాళ్ళ కాలేసిన కాలంతా గబ్బు గబ్బైంది కాదే. ఏం కాదు ఏం కాదు తొక్కితే మంచిదేనే. ఏ మంచిది నీ మొక్క మంచిది. తొందరగా కడుక్కొని రా. అత్తన అత్తన అయిపోయిందానే లింగి? కడుక్కున్నావా మంచిగా? కడుక్కున్నానే. అబ్బా ఇప్పుడు పానం అలకైంది. మరి నువ్వు కూడా పోతావానే రాజా? మంచిగా ఉన్నది వాతావరణం. ఏ నేను పోనే నాకు అత్తలేదు. అవునే లింగక్క ఈ ఆకాశం ఎంత మంచిగా ఉన్నదే? అవు మంచిగానే ఉంది. గంట దూరం ఎట్లుంటది లింగక్క? ఓ ఎక్కడనో ఉంటది కాదే ఆకాశం. దూరం ఉంటది అది. దానికి ఓ కథనే ఉన్నది. అది దూరం పోయింది బాగా. అదో దూరమా? నీకేం తెలిసే? నేను చెప్తా పట్టు. చిన్నప్పుడు మా అయ్య చెప్పిండు ఈ నువ్వు చెప్తా అనానే. చెప్పు చెప్పే. ఇగో వెనకట్నాట ఒక ముసలిది అంగి గుడిసె ముందు ఉడతాడట. ఇక ఆయనకి ఏమైందంటే అనుకుంటా ఒకసారి లేచిందట. కథం ఇక ఆకాశం నెత్తికి తగిలిందట. ఇక నెత్తికి తగిలితే ఉన్నది, నెత్తికి దెబ్బ తాకింది. నీ అవ్వ నాకే తాకుతావని ఇక అలా మనవడు ఆ చెట్లు ఎరుగుతాడట. ఆయనతో దాన్ని చీపురితో రుద్ది ఒక్క బుత్తుడు గుచ్చుకుంటాడట ఆకాశాన్ని. కథం కంతే ఇక ఎక్కడికో ఉరికిందట ఆకాశం. ఇక ఉరికి అక్కడ ఆగిందట. అబ్బా అట్లనానే? మరి ఏమనుకుంటానవే? అందుకే అది అక్కడ ఆగింది ఆకాశం. ఎంత దూరాన్ని ఉన్నది ఇప్పుడు. నీవేనా లింగక్క? నాకు కూడా మా అయ్య చెప్పిండు ఇట్లనే. అట్లనానే రాజవ్వా? ఇక పోదామానే ఆలస్యం అవుతుంది. పోదాం పారి.